హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు రాజాస్ కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి ఎలా చేస్తామో చూసేద్దాం. ముందుగా రొయ్యలను ఉడికించుకొని ఈ విధంగా గానుగపట్టిన శనగనూనెలో వేయించుకొని పక్కన పెట్టుకుంటామండి. అదే నూనెలోకి మనం ఇంట్లో తయారు చేసినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత ఈ విధంగా వేపిన రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, కారం, మంచి కల్లుప్పు వేసి మనం పచ్చడిని రెడీ చేసుకుంటాం. ఏది కూడా మన ప్యాకెట్ ఐటమ్స్ వాడమండి. ఫ్రెష్గా మన ఇంట్లో తయారు చేసిన గుంటూరు మిరపకాయల కారంతో, గరం మసాలాతో, కల్లుప్పుతో, గానుగపట్టిన శనగనూనెతో మన పచ్చళ్ళు అనేవి తయారవుతాయండి. ఈ విధంగా చేయడం వల్ల మన పచ్చళ్ళు టేస్ట్తో పాటు మంచి రుచి, టేస్ట్, అలానే మంచి హెల్త్కి కూడా ఏ విధమైన కెమికల్స్ వాడడం కాబట్టి మంచిదండి. మేము కొద్దిగా తిన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి. సో ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం చివరిలో చల్లగా అయినా నిమ్మకాయ రసం పిండుతామండి. ఈ విధంగా పిండి ఒక 2 రోజులు ఊరనిస్తే సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ అవుతుంది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, సూపర్ అండి, సూపర్ కుదిరిందండి. 1 వీక్ కూడా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.